పుష్ప 2 నుండి శ్రీలీల కిస్సిక్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. శ్రీలీల అంటే డాన్స్ ఐకాన్ అని ఎవరైనా అనాల్సిందే. మొదటి సినిమా నుండి మొన్నటి గుంటూరు కారం వరకు ఏ సినిమాలో అయినా డాన్స్ చించేసింది. కానీ సినిమాలే ఆ రేంజ్లో చించలేకపోయాయి. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. అది తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసిన భామంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ వాటిలో ఏ మూవీ కూడా విజయం సాధించలేకపోతుంది. అయితే ఈమె నటించినటువంటి సినిమాల్లో బాలయ్య గారితో చేసిన భగవత్ కేసరి మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తోంది శ్రీలీల. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే అల్లు అర్జున్ గారు చిందులేసినటువంటి పుష్ప 2తో రాబోతుంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్లో బన్నీతో కలిసి చిందులేసింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే చూడాలని అభిమానులు సినీ ప్రముఖులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సాంగ్కు సంబంధించిన ప్రోమో మేకర్స్ అయితే విడుదల చేశారు. ఫుల్ సాంగ్ 24వ తేదీ రాత్రి 7:02 రిలీజ్ చేయబోతున్నారు. కిస్సిక్ అంటూ సాగే ఈ సాంగ్ను లిరిక్స్ అందించారు రూకెన్ అలీన్. దేవిశ్రీ మ్యూజిక్ అందించారు ఈ మూవీకి. ప్రోమో మాత్రం కిస్సిక్ అంటూ కుర్రకారును ఊపి తెప్పిస్తుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందనేది, ఏ రేంజ్లో ఉంటుందనేది రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా అత్యంత గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా 2024 డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ కని విని ఎరుగని పబ్లిసిటీని మెయింటైన్ చేస్తుండడం ఈ సినిమాకే సాధ్యమన్నట్టుగా జరుగుతుండడం విశేషమనే చెప్పాలి. బన్నీ అభిమానులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని 1000 కళ్ళతో కాదు అంతకు మించి అనే విధంగా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహమే లేదు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.